నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. కేసీఆర్ ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో ఒక సంచలనం. 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణను ఏలిన కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఎదురైన నాటి నుండి బయటకు రావడం లేదు. అయితే ఇక తాడో పేడో తేల్చుకునేందుకు గులాబీ బాస్ వార్క్ సిగ్నల్ ఇస్తున్నారా? నేరుగా రంగంలోకి దిగుతున్నారా? ఫామ్ హౌస్ వ్యూహాలు అమలులోకి వస్తున్నాయా? ఎర్రబెల్లి మాటలను ఎంత సీరియస్గా తీసుకోవాలి? రేవంత్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందా? టీం టీపీసీసీపై రాహుల్ నాట్ హ్యాపీనా? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సంచలనం. ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కేసీఆర్. అయితే తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంతో ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి బయటకు రావడం లేదు. ఫామ్ హౌస్కి పరిమితమై గడిచిన 14 నెలల కాలంలో ఆయన జనానికి కనిపించింది చాలా తక్కువ. ఒకవైపు కవిత కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడం, ఇంకోవైపు హరీష్ రావు కేటీఆర్ పరిస్థితి కూడా కేసులతో ముడిపడి ఉండడం, పార్టీని మళ్లీ నిలబెట్టాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ భావించినట్లుగా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు మళ్లీ ప్రజల్లో బలం కూడగట్టుకునేందుకు కేసీఆర్ జనంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. భారీ బహిరంగ సభ ద్వారా మళ్లీ ఒక ఊపు తీసుకురావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఉద్యమ కాలంలో ఎక్కడికక్కడ సభలు సమావేశాలతో కేసీఆర్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి పతనావస్థకు చేరి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం చేజారిపోతూ గులాబీ పార్టీ దీనస్థితిలో ఉన్న తరుణంలో కేసీఆర్ మళ్లీ ఉద్యమ కాలం నాటి ఊపును తీసుకువస్తారా? కాంగ్రెస్ స్పీడ్కు బ్రేకులు వేసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని జనంలో నిలబెడతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. 7 నెలల తర్వాత ఆయన భవన్లో అడుగు పెట్టారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్ లో ఓటమితో ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మధ్యలో ఇంట్లో జారి పడడంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు. కొన్నాళ్ల చికిత్స తర్వాత మళ్లీ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తాజాగా గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించే పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తరలివచ్చారు. అంతేకాదు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు కేంద్రంపై ఎలాంటి వ్యూహం అమలు చేయాలనే దానిపై కూడా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. చాలా నెలల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ కావడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 14 నెలలు గడిచింది. ఇప్పటికే పలు సందర్భాల్లో కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామంటూ కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. దాంతో ఆయన చెప్పిన టైం లిమిట్ కూడా అయిపోవడంతో ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ తరపున పోరాడాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ముఖ్యంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయబోతోంది. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే అనే విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలో కార్యకర్తలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్తో 25 ఏండ్లు కానుంది. దీంతో పార్టీ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతోంది. ఇప్పటికే 60 లక్షల సభ్యత్వాలున్నాయని చెబుతున్న పార్టీ లీడర్లు ఆ సంఖ్యను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. ప్రజా సమస్యలతో పాటు కులగణనపై ప్రభుత్వాన్ని నిలదీసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మళ్లీ చాలా కాలం తర్వాత కేసీఆర్ పార్టీ శ్రేణులకు అందుబాటులోకి వస్తున్నందున వారిలో కొత్త ఉత్సాహం మొదలవుతోంది. ఒకవేళ ఆయన మళ్లీ ఫామ్ హౌస్లోకి వెళ్లిపోకుండా తరచూ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినా తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతుంది. ఈ 15 నెలల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశం లభించింది. కానీ బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఒకవేళ కేసీఆర్ మళ్లీ ఇదివరకులా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయితే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ 2వ స్థానంలోకి వస్తుంది. కనుక అప్పుడు 2వ స్థానం కొరకు 2 పార్టీలు పోటీ పడాల్సి వస్తుంది. కానీ 2 పార్టీలకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు కనుక తెర వెనుక అవి చేతులు కలిపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉన్నట్లే అన్నది రాజకీయ పరిశీలకుల మాట. 7 పదుల వయసులో కేసీఆర్ మళ్లీ ప్రజలు పార్టీ శ్రేణుల మధ్యకు వస్తున్నారు. కేటీఆర్ అయితే తండ్రిపై తాజాగా పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణకు కేసీఆర్ హీరో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి మళ్లీ యాక్టివ్ అవుతున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్ గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దాం. ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఒకవైపు చూస్తే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కండువాలు మార్చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది ప్లేటు ఫిరాయించిన పరిస్థితి. ఇంకోవైపు అటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు కూడా సైలెంట్గా ఉంటున్నారు. దీంతో కేడర్ కూడా వారి దారి వారు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రతిపక్ష హోదా కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే గులాబీ పార్టీని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు మింగేయడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నారు?
ఆయన వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఏ రాజకీయ పార్టీ అయినా సరే నాయకుడి తీరుపైనే ఆధారపడి ఉంటుంది. నాయకుడే చేతులెత్తేస్తే ఇక అంతే సంగతులు. ఓడిపోయాక ప్రజల్లోకి రాని కేసీఆర్ తీరు నచ్చక గులాబీ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. కుడి భుజం అనుకున్న నేతలు సైతం కేసీఆర్కు బై బై చెప్పేస్తున్నారు. లోక్సభ ఫలితాలే స్థానిక ఎన్నికల్లో రిపీట్ అయితే కల్వకుంట్ల కుటుంబం తప్ప పార్టీలో ఇంకెవరూ మిగలరు అన్న వాదనల నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా? తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో అటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా పోటాపోటీగా సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రామస్థాయిలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఫలితాల ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ సర్కార్. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఎంపీ స్థానాలతో తెలంగాణలో డబుల్ ధమాకా సాధించింది. అదే ఊపు కొనసాగించాలని కాషాయ దళం భావిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోని గ్రామీణ స్థాయిలో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా 5,984 ఎంపీటీసీలు, 535 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 90% సీట్లు పక్కాగా సాధించాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ గెలుపు ప్రభావం ఆ తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికలపై కూడా చూపుతుందని భావిస్తున్నారు. అటు లోకల్, ఇటు మున్సిపల్ ఆఫీసులపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే మరో 10 ఏళ్లు పవర్కు ఢోకా లేదని సీఎం రేవంత్ లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ గతంలో ఏకంగా 33 జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఒకప్పుడు బలంగా ఉండే బీఆర్ఎస్ ప్రస్తుతం నానాటికి పతనమైపోతోంది. లోక్సభ ఫలితాలతో జంపింగులు పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లో సైతం పట్టుపోతోందని అంటున్నారు. గతంలో మాదిరిగా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో గట్టెక్కేందుకు కేసీఆర్ ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న పార్టీ బీఆర్ఎస్ఏ. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ల కంటే గులాబీ పార్టీకి తక్కువ ఓట్లు వస్తే ఇక ఆ పార్టీ చాప చుట్టేయడమే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ ఊపు చూస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పేది బీఆర్ఎస్ఏనా అన్నట్లు ఉండేది. కేసీఆర్ మాటలు కోటలు దాటుతూ ఉండేవి. ఢిల్లీనే ఢీకొడతానన్నాడు, మోదీని చిత్తుగా ఓడిస్తానంటూ బీరాలు పలికాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచాడు. ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. లోక్సభ ఫలితాల్లో 0 రావడంతో బీఆర్ఎస్ పార్టీ తీరు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ 10 ఏళ్లు తెలంగాణలో అధికారం చెలాయించిన పార్టీ. కేసీఆర్ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ అన్నట్లుగా కథ సాగింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో 0 అయ్యారు అని అంటున్నారు. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడినా 10 ఏళ్లు రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క ఛాన్స్తో మళ్ళీ అధికారం పట్టేసింది. సో కాంగ్రెస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఉన్న శూన్యత కలిసి వస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఆ ఫీట్ సాధించింది. ఏకంగా కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించి సంచలనం రేపింది. బీఆర్ఎస్ పతనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తోంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుంది. బీఆర్ఎస్ గనక
లోకల్ బాడీ ఎన్నికల్లో నేలకరిస్తే ఇక ఆ పార్టీ దుకాణం పూర్తిగా బంద్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం కొనసాగుతోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు వలస నేతలకు పెద్దపీట వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీలను కట్టబెట్టారు. అధికారం పోగానే వారంతా కేసీఆర్ను వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వారు మాత్రం ఎవరూ పార్టీ మారే ఆలోచన చేయడం లేదు. కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఆ ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ను మరింత బలహీనం చేయాలని భావించి బీజేపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి పరోక్షంగా ఆయన రచించిన వ్యూహం చివరకు ఆయననే దెబ్బతీసే విధంగా ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ చేసిన తప్పులే నేడు ఆయనకు ఇబ్బందిని తెచ్చిపెట్టాయని అంటున్నారు. కేసీఆర్ మౌనవ్రతం బీఆర్ఎస్ వేగంగా పతనమవడానికి కీలక కారణంగా చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని వేసిన భగీరథ ప్రయత్నంతో పత్తానే లేకుండా పోయింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది అందరికీ తెలిసిందే. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు తమకొస్తున్న సమయంలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని వెల్లడించారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసని, 100% మళ్లీ అధికారంలోకి వస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై నేతలకు, కార్యకర్తలకు కేసీఆర్ వివరించారు. ఉద్యమం తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో ఆయన చర్చించారు. ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ, వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ మళ్ళీ రేసులోకి రావాలంటే కేసీఆర్ జనంలోకి రావాల్సిందే. కేటీఆర్, హరీష్ రావు ఎంతగా తమ వాయిస్ వినిపించినా కేసీఆర్ మాటలకే ఎక్కువగా పడిపోతారు జనం. కేసీఆర్ వాగ్దాటి, ఆయన విసిరే ఛలోక్తులు, ప్రత్యర్థులపై వ్యంగ్య బాణాలు, మాటల తూటాలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి మళ్ళీ కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారా, లేదంటే ఫామ్ హౌస్ నుండే తెర వెనుక రాజకీయం నడిపిస్తారా? అసలు పాతాళానికి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం దక్కేనా? కేసీఆర్ ఎత్తుగడలు స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపేను? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.